హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళ రెసిపీ క్రిస్పీ సమోసా అండి, ఆలూ సమోసా. ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అచ్చం బజార్లో లాగే అనిపిస్తుంది. మరి కావాల్సిన పదార్థాలు చూసేస్తామా? ముందుగా బంగాళదుంపలు 4 తీసుకున్నాను, ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న ఆనియన్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. మిరియాల పొడి, ధనియాల పొడి, ఉడకబెట్టుకున్న వేరుశనగపప్పు, ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, జీలకర్ర పొడి, చాట్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, ఒక బౌల్ మైదా తీసుకున్నాను, వాము, 5 మిరపకాయలు చాప్ చేసి పెట్టుకున్నాను, పసుపు, కారం, ఉప్పు మరియు నిమ్మకాయ. ఇప్పుడు తయారీ విధానం చూసేస్తాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మైదా పిండి వేసేసుకుంటాం. రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటాం. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు వేడి చేసుకున్న నూనె కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటాం. వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ మిక్స్ చేయాలి. వేడి నూనె వేయటం వల్ల మన సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కలిపి ఒక 20 నిమిషాల వరకు పక్కన ఉంచుతాం. అంతలో మిగతా ప్రాసెస్ చేస్తాం. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకుంటాం. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేస్తాం. ఇప్పుడు ముందుగా తరుక్కున్న పచ్చిమిరకాయ వేసేసుకుంటాం. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. బంగాళదుంప బాగా వేగింది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా తిప్పుకోండి. 1 నిమిషం పాటు తిప్పుకుంటాం, ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు వేసేసుకుంటాం. వేసుకొని బాగా 1 నిమిషం పాటు ఫ్రై చేస్తాం. కాస్త నిమ్మరసం వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు వేసేసుకుంటాం. ఇవన్నీ వేసుకొని
స్టవ్ పెట్టేసుకోండి. ఈ మిశ్రమాన్ని చల్లారిస్తాం. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుంటాం. బాల్స్ అని తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒత్తుకోవాలి. ముందుగా చపాతీ పీట తీసుకొని డస్ట్ చేసుకోండి పౌడర్. ఇలా స్ట్రెచ్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు తీసుకొని ఎడ్జెస్ కి ఇలా రాయాలి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. మరలా ఇక్కడ నీళ్లు పోసి ఇలా అంటించుకోవాలి. ఈ విధంగా పొట్లం లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఇలా తీసుకొని దీంట్లో వేసుకోవటమే. వేసుకొని మరలా వాటర్ పోసుకుంటూ తడుపుకుంటూ ఇలా అంటించుకోండి. ఎందుకంటే నూనెలో ఫ్రై చేసేటప్పుడు కొన్నిసార్లు ఊడిపోతూ ఉంటాయి కాబట్టి బాగా అంటించుకోండి. ఈ విధంగా ఇంకోటి చూపిస్తా. నీళ్లు తీసుకొని ఎడ్జెస్ కి ఈ విధంగా రాయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ ఎడ్జెస్ కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా పొట్లం లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్నాక ఎడ్జెస్ మళ్ళా మూసేయాలి. ఈ విధంగా సమోసా తయారు చేసి పెట్టుకోవాలన్నీ. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వేసేసుకోవటమే. సర్వింగ్ ప్లేట్ లో తీయేసుకున్నాం. ఎంతో టేస్టీ సమోసా రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. మరి కమెంట్స్ లో రాయండి ఎలా కుదిరిందని. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.